అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలి. పల్లి వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వచ్చే మనకు కుదరదు. ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6, సూపర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంకా పోతే కొన్ని విషయాలకు వెళ్తే టికెట్ తీసుకుని అప్ అండ్ డౌన్ కూడా టికెట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. మీ వరకు వచ్చిన తిరుమల తిరుపతికి ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ తిరుమల కూడా అంటే గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటది. తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదో ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్. తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. ముందు ఎలక్షన్స్ ముందు ఫ్రీ అనే చెప్పారు, మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ, ఏపీ మొత్తం ఫ్రీ అని చెప్పారు. కానీ అది చేయలేదు. మాకు మాసం చేసింది దేంట్లో మాకు మాసమే. కష్టపడేది మేము, మాకేమీ లేదు. చేసింది కూడా మాకు సరిగ్గా చేతులకు వచ్చేదిలా మాసమే. ఇప్పుడు రాష్ట్రం అంతా పెరిగిగానే వదులుతున్నాము అని చెప్పని అన్నారు కదా, మరి తిరుమల గడ వదలండి.